సో ఇలా కాస్ట్ క్యాలిక్యులస్ అనేది ఆంధ్రప్రదేశ్లో ఎలా పనిచేస్తుందన్న దానికి కారణం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు లేటెస్ట్ సర్వేస్ కూడా బట్టి చూస్తే ఈ రోజు ఎలక్షన్ జరిగిన ఒక 40% ఓటింగ్ వైసీపీ వెనకాల ఇంకా నిలబడుతోంది. అది ఇంత ఓడిపోయాక కూటమి నుంచి ఇంత దాడయ్యాక కూడా తన 40% ఓటింగ్ను జగన్మోహన్ రెడ్డి నిలుపుకోగలుగుతున్నాడు. కానీ క్లియర్గా టీడీపీ జనసేన కలవడము, కమ్మా కాపు సోషల్ కోయలీషను, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ల కలయిక వల్ల ఈనాటికి కూడా కూటమికి 50% ఓటింగ్ ఉంది. అంటే ఒక 10% డిఫరెన్స్ ఇప్పటికీ ఉంది. సో ఈ రోజు ఎన్నికలు జరిగితే ఏదో కూటమి ఓడిపోతుంది, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పతనం అవుతుంది అని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు, కానీ అది నిజం కాదు. సో అందువల్ల రేపు రాబోయే కాలంలో రాజకీయ మార్పు రావాలి అంటే, రాజకీయ పరిస్థితుల్లో మార్పు రావాలంటే అనివార్యమైంది ఏంటంటే కూటమి ప్రత్యర్థులకు కమ్మా కాపు డివిజన్ తీసుకురావడం. సో అందువల్ల ఇవాళ సునీల్ కుమార్ కూడా అందరూ తెలుసు జగన్మోహన్ రెడ్డి సన్నిహితుడని. బహుశా ఆయన సొంతగా పార్టీ పెట్టాలని ఆకాంక్ష ఉండొచ్చు, పొలిటికల్ స్టార్టప్ లాగా తాను ఎందుకు పార్టీ పెట్టకూడదని. లేదనుకుంటే జగన్మోహన్ రెడ్డికి ప్రయోజనకరంగా ఉండేలా ఆ కమ్మా కాపులను డివైడ్ చేయాలన్న రాజకీయ వ్యూహం ఉండొచ్చు. డివైడ్ చేస్తానికి కాపులందరినీ మీరు వైసీపీ కోటేయని అనలేడు గనక